Good morning, everyone. Today I am going to state a reason why earnings per share is increased with buyback of shares. Before getting into the topic, let's know what is buyback. Buyback means the company where it issued shares earlier will repurchase the shares. కంపెనీ ఏ షేర్స్ని అయితే మార్కెట్లో మొదటగా ఇష్యూ చేసి ఉంటుందో ఆ షేర్స్ని మళ్ళీ తిరిగి కొంటుంది. దాన్నే బై బ్యాక్ ఆఫ్ షేర్స్ అని అంటారు. దెన్ వాట్ ఈజ్ అర్నింగ్ పర్ షేర్? షేర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ షేర్ వాల్యూ ఎంత ప్రాఫిట్ని ఎర్న్ చేస్తుంది. పర్ షేర్ వాట్ ఈజ్ ద ప్రాఫిట్ దట్ ఈస్ బీన్ ఎర్న్డ్ విల్ రెఫర్ టు యాజ్ ఎర్నింగ్ పర్ షేర్. Now the question here is how buyback of shares increases earnings per share. Let's make it clear with an example. Take the example of XYZ Limited. ఒక కంపెనీ XYZ Limited ఉంది అనుకుందాం. అయితే బైబ్యాక్కి ముందు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10 crores. వాట్ ఈస్ ద ప్రాఫిట్? బిఫోర్ బైబ్యాక్ ద కంపెనీస్ ప్రాఫిట్ ఈస్ 10 crores and the total shares are 1 crore. 10 కోట్ల విలువ గల లాభం వస్తే టోటల్ షేర్స్ ఎంత ఉన్నాయి? 1 crore షేర్స్ ఉన్నాయి. నౌ యాజ్ పర్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఈపీఎస్, నెట్ ప్రాఫిట్ బై నంబర్ ఆఫ్ షేర్స్. హౌ వీ క్యాలిక్యులేట్ ఎర్నింగ్స్ పర్ షేర్? వీల్ టేక్ నెట్ ప్రాఫిట్ బై నంబర్ ఆఫ్ షేర్స్. నౌ how in this example EPS is equal to net profit is 10 crores and total number of shares are 1 crore. So 10 by 1 gives you rupees 10. After buyback means here the company is buying back 20 lakh shares. కంపెనీ ఎన్ని షేర్స్ని బైబ్యాక్ చేస్తుంది? 20 lakhs. 1 crore 20 lakh షేర్స్ కొనింది అంటే ఇంకా ఎన్ని lakh షేర్స్ ఉంటాయి తన దగ్గర? 80 lakh షేర్స్. ఆ 80 lakh షేర్స్కి ఈ 10 crores డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అర్నింగ్ పర్ షేర్ ఎంత అవుతుంది? 12 rupees 50 paise. In this way earning per share increases with buyback of shares. Thank you.